లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా క్రిస్మస్ వేడుకలు 300 మంది పాస్టర్లకు పట్టు వస్త్రాల అందజేత. విశాఖలో యువకుడి మృతి. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. బోడికొండ వివాదం. హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గణపతిరాజు. తిరుమలగిరిలో ఘనంగా ఎంసీఎంఈ దశాబ్ది వేడుకలు. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీల అందజేత. తాడిపత్రిలో జేసీ మరో సెన్సేషన్. తన నివాసం వద్ద ఫ్రీడమ్ డే సంబరాలు. చూస్తే క్రిస్మస్ పండుగ వేడుకలు వరంగల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాశీబుగ్గ డీసెంట్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నేత గాయత్రి, గ్రానైట్ అధినేత వద్దిరాజు రవిచంద్ర తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 300 మంది పాస్టర్లకు కొత్త పట్టు వస్త్రాలను అందజేశారు. గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ సహకారంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వద్దిరాజు వెంకటేశ్వర్లు కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ పాల్, ముస్తఫా, గంధం అరుణ్, జేమ్స్, అబ్రహాం, ఏలియా, లాజర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎదురుగా కూర్చున్నటువంటి పెద్దలు, ఫాస్టర్లు మరియు అందరికీ క్రిస్మస్ పండుగ సందర్భంగా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు మాకు ఈ విధంగా మీకు సేవ చేయాలని మా అమ్మా నాన్నగారి జ్ఞాపకార్థంగా మీకు చిన్న సహాయం చేయడానికి నన్ను మా అన్నయ్య పంపించారు. మీ అందరికీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈ సమయనందు మరి చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం మనం గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగుదాం. దైవజనులు సీనియర్ సంవత్సరము వాటి రవిచంద్రయ్య గారు మరి ఈ పేదలకు మరి అంటే సేవకులకు బట్టలు పంపిణీ చేసి ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మనల్ని ప్రేమించి మరెంతో మంచి మనసుతో దైవజనులకు, దైవజనురాలకు మంచి వస్త్రాలు తీసుకొని వచ్చి మరెంతగానో మనం ప్రేమిస్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి తల్లిదండ్రుల జ్ఞాపకార్థ నిమిత్తము మరి మనకు బట్టలు పంపిణీ చేస్తున్నారు కాబట్టి మరి నాయకత్వాన్ని దేవుడు అంచెలంచెలుగా దీవించాలి. రాబోయే కాలంలో దేవుడు అది గొప్ప పదవి దేవుడు ఇచ్చేలాగా మనం ప్రార్థించవలసిన కోర్చు ఈ మాటలు సమయించిన దైవజనులకు ప్రత్యేకంగా. విశాఖలో యువకుడి మృతి ఆందోళనకు గురి చేసింది. గోపాలపట్నం ప్రాంతంలో ఉంటున్న యువకుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడంటూ బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా ఆందోళనకు దిగారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏం తీయలేదమ్మా. మరి మీరంతా ఏం చేస్తున్నారా అన్న? మీరు రాజకీయం వాడుతున్నారా? మరి ఏంటన్నా ఆడవాళ్ళు ఆధార్ కార్డు ఎవరు చూపించండి, దాని ప్రకారం లోన్ పంపిస్తాను. పేషెంట్ కూడా ఉంటారు కదా. విజయనగరం జిల్లాలో రామతీర్థం బోడికొండపై నెలకొన్న వివాదం ముదురుతోంది. ఆలయ శంకుస్థాపన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గణపతిరాజు మధ్య తోపులాట చోటు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ బోర్డుపై ఆలయ కమిటీ చైర్మన్ గా అశోక్ గణపతిరాజు పేరు లేకపోవడంతో మొదలైన ఈ వివాదం తర్వాత ప్రభుత్వం వర్సెస్ టీడీపీ మధ్య మాటల యుద్ధంగా మారింది. అశోక్ గణపతిరాజు విధులకు ఆటంకం కలిగించారంటూ రామతీర్థం ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అనేసరికి ఆ హైకోర్టు నిర్ణయానికి రావాలి కదా. ఇప్పుడు మనం మాట్లాడి హైకోర్టుకి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో ట్రై చేయడం మంచి పద్ధతి కానే కాదు. కంటెంట్ మీరు కళ్ళల్లో చూసుకున్నారు, వారు ఎట్లా స్పందించుతారు చూడాలి. ఇప్పుడు ఎంతైతే కొందరు ఉన్నారు హైకోర్టు జడ్జెస్ని కూడా మాట్లాడేవాళ్ళు పెద్దలు, అది నా అభిప్రాయంలో తప్పు. వారు చూస్తారు, రాజ్యాంగం వారి ఉంది, చట్టాలు ఉన్నాయి, అది చూస్తారు. అది రావాలి కదా. పిటిషన్ ఏం వేస్తాము అనేది మీరు ఒక ఐడియా ఇచ్చారు, మంచిది. అది మనం ఆ ఐడియా మనం ఇంత ముందర ఇలాగా ఉన్నప్పుడు, నా పైన ఇది మొదటిసారి కాదు కదా కేసులు వేయడం. ఆ నోటీస్ కాపీ మీకు ఇచ్చేస్తాం, మాకేం ఆ ప్రాబ్లం లేదు. ఓ జిరాక్స్ కాపీ మీకు ఇచ్చేస్తాం, మీరు ఏం కామెంట్ చేసినా అది మీరు చేస్తే ప్రాబ్లం లేదు. మేము మంత్రులుగా అలా బిహేవ్ చేయలేము కదా, అది వారికే చల్లుతుంది, చేయని. అది మీకు కావాలంటే ఇచ్చేస్తాను. దానికే చూడు, ఆ పూజలు సాఫీగా జరగాలి. మేమందరూ భక్తి వాళ్ళతో వస్తాం, ఆ బ్యాచ్లో ఉంటాం. మా పూర్వీకులు భక్తి భావంతోనే చేశారు పని, మేము కూడా అదే చేస్తాం, ఆ లైన్లోనే వెళ్తాం. అయితే మధ్యలో కొన్ని ఎట్లా అనాలి, అపశృతులు మమ్మల్ని అప్పుడు డిస్మిస్ చేశారు. ఏ భాష వాడారో నేను అలాంటి భాష వాడడం కూడా తప్పే. వారి విజ్ఞత. ఒకటే తెలుసు, అక్కడ పాపం రెగ్యులేటర్కి అందరి ముందు వాయింపు చేశారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ని. ఆ స్థాయిలో ఆ పెద్దలు ఉన్నారు. మనకి ఏంటంటే అక్కడ మనం చేయవలసింది చెయ్యాలి, మా ధర్మం కనుక అది మా ధర్మం ప్రకారంగానే వెళ్ళాం, చేస్తాం. చూడు, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మొన్న పూజలకి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెడికల్ ఇంజనీరింగ్ శతాబ్ది వేడుకలను తిరుమలగిరిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన భరత్ ఫోర్ట్ చైర్మన్ నీలకంఠ కళ్యాణి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీలను అందజేశారు. డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సుల్లో 53 గ్రాడ్యుయేటింగ్ ఆఫీసర్లు, 102 మందికి టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు డిగ్రీలను అందజేశారు. కార్యక్రమానికి సైనిక అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ టిఎస్ఏ నారాయణ్ సాయుధ దళాల నుంచి ఘన స్వాగతం పలికారు. Good morning, ladies and gentlemen. May I request you all to kindly be seated. IC 81778W, Captain Yash Kumar. That a journey of 1,000 miles begins with the first step. This convocation is a significant milestone in your academic and professional growth, but it is also the beginning of a very challenging journey. As techno warriors, you have the privilege to be in an era where, even as I speak, old concepts are being cast aside, established paradigms are being redefined, and hierarchies are being restructured.
my heartiest congratulations to all the graduating officers and medal winners of the courses. My compliments to the entire faculty and staff of MCME as well as the graduating officers. It's indeed a great day, a rite de passage in your life and career. Having acquainted myself with the rich history and legacy of MCME as an institution, I must admit that you are fortunate to have had an opportunity to graduate from an elite institution like the Military College of Electronics and Mechanical Engineering. The accomplishments of MCME would be the envy of any engineering institution, and I am feeling really proud that we have such training establishments where the engineers of the armed forces graduate and serve the nation. These as also the student officers from other courses, we would request the ladies to kindly move from the door onto my right, that is onto your left, to the adjacent lawns where tea is arranged. For the officers of the balance courses, that is the non-passing out courses who are here today, we would request them to move from the door onto my left where the tea is arranged for you. So while it may look as if it is a case of engineering maths, I will go through it again. ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంతో సంచలనం సృష్టించే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తన కార్యక్రమంతో చిరకాల ప్రత్యర్థి అయిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు. తన నివాసం వద్ద ఫ్రీడమ్ డే పేరుతో సంబరాలు నిర్వహించారు. అదేంటి ఇవాళ ఆగస్టు 15 కాదు, జనవరి 26 కూడా కాదు కదా అంటే తమకు ఇప్పుడే ఫ్రీడమ్ డే వచ్చిందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు జేసీ ఇంటికి వార్నింగ్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు. అప్పట్లో జరిగిన గొడవలు దాదాపు 15 రోజుల పాటు తాడిపత్రిలో ఉద్రిక్తలకు దారి తీశాయి. ఈ ఘటన తర్వాత టీడీపీ కార్యకర్తలు క్రియాశీలకంగా మారారు. ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఒక్క తాడిపత్రిలో మాత్రమే టీడీపీ జెండా ఎగిరింది. ఆ రోజు జరిగిన సంఘటన కారణంగానే తమ కార్యకర్తలు భయం వీడి మనోధైర్యంతో ముందుకు వచ్చారని, దానికి గుర్తుగా ఫ్రీడమ్ డే సంబరాలు చేసుకున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. కంటిన్యూషన్. ఇంకా వింత ఏంటంటే ఈ వివాదానికి కారణం ఇసుక కావడంతో ఒక కేక్ పై ఇసుక బండి వేయించారు. ఈ కేకును అభిమానులు కార్యకర్తల సమక్షంలో కోశారు. తర్వాత బాణసంచా కాల్చారు. అలాగే విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుక ఇప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్తాల్ పిరమిడ్ దేశానికే స్ఫూర్తిదాయకమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మహేశ్వర మహా పిరమిడ్లో మహిళా ధ్యాన మహాచక్రం 3 పిరమిడ్ను సందర్శించారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎంపీ రాములు, ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ ట్రస్ట్ సభ్యులతో కలిసి ధ్యానం చేశారు. అనంతరం ధ్యాన సభలో ధ్యానులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, ధ్యానం గొప్ప ఔషధం అన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పిరమిడ్ కర్తాల్లో నెలకొల్పడం సంతోషమని కొనియాడారు. ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ నేతృత్వంలో 11 రోజుల మహిళా ధ్యాన మహాచక్రం అద్భుతంగా జరుగుతుందన్నారు.
ఓకే ఫ్రీ సార్ బ్యాక్ సైడ్ వచ్చేస్తారు సార్ సెంటర్కి రండి సార్ సెంటర్ సార్ ఓకే ఓకే చాలా గొప్ప సందేశం. అందరూ పాటిస్తారా? గవర్నర్ గారు చెప్పింది ఇంటికి పోయిన తర్వాత మర్చిపోతారా? ఇంటికి పోయిన తర్వాత ధ్యానం చేయాలి. ఏ సమస్య వచ్చినా భార్య భర్త కొట్లాడినా. అలాగే పార్లమెంట్ సభ్యులు పి రాములు గారు, వైద్య నిపుణులు పద్మశ్రీ సాయిబాబా గౌడ్ గారు, కర్తాల్ మహేశ్వర పిరమిడ్ చైర్మన్ పి విజయభాస్కర్ రెడ్డి గారు, వీరందరినీ కూడా వేదికను అలంకరించవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్న గట్టిగా చప్పట్లు. ధ్యానులంతా కూడా గట్టిగా మీ శుభాభినందనలు మీ కరతాళ ధ్వనుల ద్వారా తెలియచేయాలి. కర్తాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును రాయపూడి బాధిత ముస్లింలు అమరావతిలో కలిశారు. తుళ్లూరు పోలీసులు వ్యవహరించిన తీరును చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన గొడవను పోలీసులు పెద్దది చేసి తమను 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారని చంద్రబాబుకు చెప్పారు. ఈ క్రమంలో చంద్రబాబు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. తమ పార్టీ అండదండగా నిలుస్తుందంటూ హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రైవేట్ కేసు వేద్దామంటూ భరోసా ఇచ్చారు. ప్రకాశం జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో గల పెద్ద శామల గిరిజనుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఈ నేపథ్యంలో కొమరం భీం చెంచు గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆశీర్వాదం బృందం ఈ ప్రాంతంలో పర్యటించారు. వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంత వాసుల బాధలను గమనించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సాని వెంకటేశం, దాసరి వెంకన్న, భద్రయ్య చెంచు గిరిజనులు పాల్గొన్నారు. ఇక్కడ మీకు ఐటీడీ అధికారులు ఏమన్నా బోర్లు కానీ సోలార్ సిస్టాలు కానీ ఏమి వేయలేదమ్మా? సోలార్ సిస్టమ్ ఒకటి వేయించినారు, బోర్ ఒకటి వేయించినారు, నీళ్ళు రాకుండా సార్ అట్లా. అంటే అవి నీళ్ళు అందకనా ఏదైనా రిపేర్ అమ్మా? రిపేర్లో ఉన్నాయి, నీళ్ళు బాగానే వస్తున్నాయి కానీ అవి 3 సంవత్సరాల నుంచి రిపేర్లు ఉన్నాయి సార్. సోలార్ సిస్టమ్ 3 సంవత్సరాలు అవుతుంది రిపేర్ అయ్యి. ఆ బోరింగ్ నీళ్ళేమో బాగా చిలుము వస్తున్నాయి, అందుకని ఆ నీళ్ళు తాగబుద్ది కాక పోయి ఊట్లోకి పోయి తెచ్చుకుంటున్నాం మేము. అయితే మీరు ఐటీడీ పిఓకి ఏమో ఫిర్యాదు ఏమి ఇవ్వలేదమ్మా? ఇచ్చిన కూడా వాళ్ళు మీరు పెద్ద శామలు అని వాళ్ళు మమ్మల్ని నమ్మకుండ్రు, మీరు ఎక్కడ ఉంటున్నారా అని అడుగుతున్నారు వాళ్ళ. అంటే పిఓ అధికారులు మన పెద్ద శామకి ఎప్పుడే కానీ పిఓ ఆఫీస్ నుంచి ఐటీడీ పిఓ ఆఫీస్ నుంచి రాలేదమ్మా తనిఖీకి? రాలేదు సార్. మన సర్పంచ్ తరపు నుంచి ఏం మీకు ఫండ్స్ ఏం కానీ అప్పుడు మన పంచాయతీ తరపున ఏమన్నా బోర్లు కానీ లేకపోతే వాళ్ళు ఇవన్నీ చేపియాలి కదా, వాళ్ళు కూడా రాలేదా? సరే అది చూపిస్తారమ్మా సోలార్ తేడా? మీరు పోతున్నట్టు
సంవత్సరాలు అయింది కాబట్టి ఇది బాగా సెర్జిపోయింది ఓ పట్టించుకుంటున్నాం చెప్తా జాగ్రత్త చూడండి తర్వాత మూసుకుపోయిందో ఎవరు పట్టించుకుంటారో నాకు ఇతల అడవిలా బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. వేడుకల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు 300 మంది పాస్టర్లకు పట్టు వస్త్రాల అందజేత. విశాఖలో యువకుడి మృతి, ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. బోడికొండ వివాదం, హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గణపతిరాజు. తిరుమలగిరిలో ఘనంగా ఎంసీఎంఈ దశాబ్ది వేడుకలు, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీల అందజేత. తాడిపత్రిలో జేసీ మరో సెన్సేషన్, తన నివాసం వద్ద ఫ్రీడమ్ డే సంబరాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.